నిర్మాణ రంగంలో కూడా అంటే భవన నిర్మాణ రంగం కీలకం కాబట్టి ఈ రంగం కూడా ఉపయోగపడే విధంగా జీఎస్టీలో మార్పు కావాలని పలువురు డిమాండ్ చేయడం జరిగింది. మరికొంతమంది మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు భవన నిర్మాణ రంగానికి సంబంధించి ఎలాంటి జీఎస్టీలో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందంటారు? సార్, ఈ మధ్య గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మనకు జీఎస్టీ మీద ఒక సుంకాలు తగ్గించే ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఇది చాలా ప్రజలకి ఏ స్కీమ్ వచ్చినా కూడా అది సంతోషదాయకమో. అది దాంట్లో ఏంటంటే ఎక్కువ మన సామాన్య ప్రజలకి ఎక్కువగా అందుబాటులో ఉన్న స్కీమ్ తీసుకుంటే బాగుంటుంది. ఇది ఒక రకంగా చూస్తే బాగా అంత సంతోషదాయకమైన స్కీమే, కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ప్రజలు కొద్దిగా ఆలోచనలు గురవుతున్నారు. ఏదో ఎలక్షన్లు, బీహార్ ఎలక్షన్లు వస్తే ఏదో నామమాత్రము అలాంటివి స్కీములు కాకుండా ప్రజలకి బాగా ఉపయోగపడే భవన నిర్మాణాల్లో 18%, అలాగే మన ఎలక్ట్రికల్, మన ప్లంబింగ్ మెటీరియల్ ఇవన్నీ ఇలాంటివి చాలా ఉన్నాయండి. దీని మీద పెట్రోల్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వం చూసుకున్న మేజర్ ఇష్యూలో పెట్రోల్, డీజిల్ అనేది ఒకటి. దీని మీద కానీ సుంకాలు జీఎస్టీ కానీ తగ్గిస్తే అది విప్లవాత్మకమైన మార్పు రావచ్చు భారతదేశంలో. దీని మీద ఒకసారి పరిశీలించి దీన్ని ఒక దృష్టిలో పెట్టుకుని దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మా అందరూ సామాన్య ప్రజల నుంచి ప్రతి ఒక్కరు హర్షిస్తారని కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక చిన్న ఇల్లు నుంచి పెద్ద కన్స్ట్రక్షన్స్ వరకు అన్ని రకాల కన్స్ట్రక్షన్స్ కూడా భవన నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి నీడ్స్ కాబట్టి ఈ రంగంలో కూడా మరి జిఎస్టీ ధరలో మార్పు తీసుకొచ్చి అంటే స్లాబ్లో మార్పు తీసుకొచ్చి తగ్గిస్తే చాలా బాగుంటుంది. ప్రజలందరూ